తప్పది, ఏం చేయాలి తప్పది. సాధుశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మీ గాడిదకు వెళితే నేను ఇప్పుడు వచ్చాయి కానీ అవి అందరూ వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నటువంటి సమస్యలు కాబట్టి ఏంటి, కర్రలుంటే బండ కింద పాము, కర్ర లేకపోతే బండ ముందు పాము. విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ బండ కింద పాములాగా ఉంటాయి. అందువల్ల మాతృమూర్తులు భారతీయ దీనికి సామూహిక క్రమంలో అవునా మాతృమూర్తులకి ప్రత్యేక ఆహ్వానం కల్పించడం దేనికి అంటే ప్రజలకు చెందినటువంటి భావజాలంతో, సామాజిక స్పృహతో, చైతన్య భావంతో. అందుకని నేను ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతున్నామంటే చదువుతున్న చెరువు చేసి ఉదాహరణ జరుగుతోంది. ఆ పిల్లలు తీసుకెళ్తూ ఆ తల్లికి ఆ పిల్లలంటే ఎంత పోయామండి అవునా. ఒక లక్ష్యం ఎందుచేత ఆశ్రమాన్ని ఓ ఆశ్రమానికి పోతే ఈ సంస్కారం వస్తుందా, లేకపోతే హారతులు పోతే ఈ సంస్కారం వస్తుందా, లేదు ఆలయాలు పోతే ఈ సంస్కారం వస్తుందా. ఆలయాలు ఆశ్రమాలు గేట్స్ దాటి లోపలికి వెళ్ళగానే ఆ యొక్క ఆలయ పూర్తి స్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్తాం. ఆ స్మరణతో వెలుపలికి వస్తాం. అప్పుడు మన మనసు ప్రశాంతంగా అది ఆత్మకాన్ని కావాలి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించుకుంటే అరే ఆశ్రమం యోగి వచ్చిన, భోగి వచ్చిన, విషయాలు వచ్చిన, పిల్లవాడు వచ్చిన, పెద్దవాడు వచ్చిన ఆయన అనుగ్రహాన్ని మాత్రమే వస్తారు అందరికి కదా. మాతృమూర్తి అంటే తల్లి కదా. మీరు ఎలా ఉండాలి, ఇప్పుడు ఏం చెప్పినట్టు మీరు ఉంటే అవునా. మీరు రకరకాల పద్ధతులు ఇంట్లో ఉంటారు, అవన్నీ చెప్తే బాగుంది. ఇప్పుడు వింటూ ఉంటే నేను అబద్ధం చెప్పలేదు, నేను చాలా మంది చూశాను. నేను చాలా మందిని చూశాను మా గ్రామంలో. నా తొమ్మిది వచ్చిన తర్వాత వింటూ ఓం ప్రాణాయిస్వ, ఓ అపానాయిస్వ, ఓ మేనాయిస్వ అని 3 మెతుకులు నోట్లో వేసుకుంటే వాడు కూడా అలా వేసుకుంటాడు. అన్నం తినేటప్పుడు ఈ 3 వేళతో పెట్టుకొని మెతుకులు 3 సార్లు నోట్లు వేసుకున్న తర్వాత కూరగాయలు కొంటున్నాను. ఏం చేస్తాడు మన బిడ్డ, మనం ఏం చేస్తామో అదే చేస్తాడు. కాబట్టి పిల్లలకి ఎలా సంస్కారం నేర్పవచ్చు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఉన్నది. కాబట్టి ఈ విధంగా చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెంచితే, మీరు పిల్లవాడు గొడవ చేస్తామంటే మీరు ఎప్పుడు చెప్పేది సెల్ఫోన్ ఇస్తారు, లేదా మంచి మంచి అమ్మాయిల ఫోటోలు ఇస్తారు, లేదా బట్టలు లేనంటే అబ్బాయి ఫోటోలు ఇస్తారు, కట్రాయిన అబ్బాయి ఫోటోలు. ఇవన్నీ చూసి వాడేమంటాడు, నవ్వుతూ ఉంటాడు. నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా ఉండాలి అంటాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఆశ్రమంలో జరుగుతామంటే కొంచెం ఈ నెల ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే బయట జరిగితే బాగుంటున్నాయి. పరిపూర్ణాత్మ బంధువులైన 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు సామూహిక హారతల కార్యక్రమం జరిగినది. ప్రతి నెల పౌర్ణమికి ఒక దేవాలయంలో జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. గ్రామాల్లో దేవాలయాల్లో ఈ నెల మన ఆశ్రమంలో జరపడం జరిగింది. ఈ సామూహిక హారతుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మాతృమూర్తుల్ని అంటే స్త్రీమూర్తుల్ని చైతన్యవంతం చేయడం, శక్తివంతంగా తయారు చేయడం. వాళ్ళు గనక శక్తివంతంగా తయారైతే ఈ సమాజం దివ్యంగా భవ్యంగా నడుస్తుంది. అద్భుతమైన సంతానాన్ని తయారు చేస్తారు, అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తారు, తన గృహాన్ని దేవాలయంగా తయారు చేస్తారు, సమాజం మొత్తాన్ని కూడా ఆలయంలాగా తయారు చేస్తారు. మన సమాజం మొత్తాన్ని అద్భుతమైన సమాజంలాగా మనం వెలుపల ఏ వస్తువు పెట్టినా తీసుకెళ్లే దొంగ లేకుండా, ఏ వస్తువు ఎక్కడ మర్చిపోయినా ఇది ఎవరిదని అడిగి తీసుకొచ్చే వ్యక్తుల్లాగా,
మనకి దొంగతనాలు లేకుండా, దోపిడీలు లేకుండా, మానభంగాలు లేకుండా, అత్యాచారాలు లేకుండా, దొంగతనాలు లేకుండా, సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకుండా అద్భుతమైన చైతన్యవంతమైన దక్షత కలిగినటువంటి ధీమంతులైనటువంటి సంతానం ప్రజలు మనకు లభించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సమాజాన్ని దివ్యంగా భవ్యంగా తయారు చేసుకోవడం, అద్భుతమైన సంతానాన్ని మనం తయారు చేయడం, మన సమాజంలో అమృతమైనటువంటి జీవన స్రవంతిని ఏర్పాటు చేయడం ఈ యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఇందుకు అందరూ సహకరించి ప్రతి నెల ఈ సామూహిక కార్యక్రమం అందరూ హాజరు కావాల్సిందిగా. ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాల్ని మీకు తెలిసినవి అలాగే పాటించండి. కొత్త విషయాలు ఉంటే వాటిని కూడా చేర్చుకోండి. జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి. పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయండి. భర్తని గౌరవించండి, భార్య భర్తని గౌరవించండి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూస్తే ఈ కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉండాలి అనేటట్లుగా తయారు చేసి దాన్నే గురుదక్షిణగా నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. హైందవ సంస్కృతి భారతదేశం. హైందవం అంటే హిందుత్వం. ఈ హిందుత్వాన్ని గురించి మనం అందరికీ కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సామూహికార్తలు కూడా దాంట్లో భాగమే. హిందుత్వం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడే హిందువు. సంస్కారవంతమైన హిందూ దేశంలో పుట్టినవాడు మాత్రం హిందూ దేశంలో పుట్టినంత మాత్రాన హిందువు కాజాలడు. సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడు, హిందూ ధర్మాన్ని పాటించేవాడు, భారత మాతని గౌరవించేవాడు, దేశాన్ని గౌరవించేవాడు, దేశభక్తిని కలిగినవాడు, ఈ దేశానికి జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని వెచ్చించగలిగినవాడు, ఈ దేశానికి సేవ చేయగలిగినవాడు, తనని తన కుటుంబ సభ్యుల్ని దేశ సేవకి కొంత సమయాన్ని వెచ్చించడానికి తయారు చేసేవాళ్లే హిందువులు అవుతారు. కాబట్టి మనం అందరం హిందువుగా పుట్టాము, హిందువుగా పెరుగుదాము, హిందువుగానే మనం ఇద్దాం. శ్రీ గురుభ్యో నమః. జై హింద్.